క్రైస్తవ్యాన్ని అంగీకరించి అక్కడ గొప్ప చర్చీలు అనేటువంటివి కట్టారు. హల్లెలూయా. ఎగిపస్ అనేటువంటి రాజు. ఆ రాజు కూతురు పేరు, ఒక పేరు ఉంటుంది, ఎఫీజెనియా. అనండి ఒకసారి. ఎఫీజెనియా అనేటువంటి ఒక రాజకుమార్తె ఉంది. ఈమె కూడా దేవునికి కన్యకగా, దేవునికి వధువుగా సమర్పించుకుని వివాహ దాంపత్యాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండేది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనంటే, ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈ ఎగిపస్ అనేటువంటి రాజు చనిపోయిన తర్వాత అతని యొక్క ఆ రాజు పేరు ఏంటనంటే హెత్తకస్ అనేటువంటి రాజు. ఈ రాజు దేవునికి సమర్పించుకున్నటువంటి ఎఫీజెనియా అనేటువంటి ఈ యవ్వన కన్యక స్త్రీని మోహిస్తాడు. ఈ యవ్వన కన్యక స్త్రీని ఇచ్చి వివాహం చేయాలని ఎవరిని బలవంతం చేస్తారు? మాథ్యూ గారిని బలవంతం చేస్తారు. ఎందుకంటే ఈయన ఆరాధనలోనే కదా ఉందామె, ఈయన చెప్పేటువంటి మందిరంలోనే ఉంది కదా, ఆమెను ఒప్పించు, ఆమెను వివాహం చేసుకోవాలి అంటే మత్తయ్య గారు ఏమంటారంటే, ఆదివారం ఆరాధనకి రండి,